హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఖుషీ వ్లాగ్స్. ఈరోజైతే మటన్ కర్రీ చేస్తున్నాను. సండే కదా స్పెషల్. ఈరోజు 1/2 kg మటన్ అయితే తీసుకున్నాను. మంచిగా కడుక్కున్నాను. ఒక బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాను 3 స్పూన్స్. అది మంచిగా గరం అయ్యాక కొన్ని దాల్చిన చెక్క ఆకు వేసుకున్నాను. ఇది ఉల్లిగడ్డ పేస్ట్ కొంచెం చిక్కగా ఉంటుందని వెల్లుల్లిను అల్లం ఉల్లిగడ్డలు గ్రైండర్ పట్టుకొని వేసుకున్నాను. కొంచెం అది పచ్చివాసన పోయేలాగా వేయించుకొని అందులో కొంచెం ఆకు పుదీనా కొత్తిమీర వేసుకొని కలుపుకున్నాను. కొంచెం అది ఆకు వేసుకుంటే పుదీనా ఫ్లేవర్ మంచిగా వస్తుందని ఫ్లేవరు. తర్వాత కొంచెం చిటికి పసుపు వేసుకొని కలుపుకున్నాను. తర్వాత కొంచెం అది మటన్ వేసేసుకోవాలి. మంచిగా కడుక్కున్న మటన్ వాటర్ తీసేసి వేసుకొని మంచిగా దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పట్టేలాగా కలిపేసుకోవాలి. పట్టుకొని కొంచెం మూత పెట్టేసుకోవాలి. ఎందుకంటే దాని పేస్ట్ అంతా ముక్కకు పట్టేస్తుంది. ఆయిల్ అవంతా పట్టేసి అప్పుడు మూత తీసేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. అందులో కొన్ని వాటర్ ఉన్నాయి, బయటకు వచ్చేస్తే అవి ఇంకిపోతాయి. తర్వాత ఇది గసగసాలును కొబ్బరి పౌడరు గ్రైండర్ పట్టుకున్నాను, అది వేసేసుకున్నాను. అందులో వేసేసుకొని కొంచెం కలుపుకోవాలి. కొంచెం ఫంక్షన్ టైపు టేస్ట్ ఉంటుంది అన్నట్టు అది వేసుకుంటే. తర్వాత మూత పెట్టేసాను. ఒక 5 minutes తర్వాత తీసాను. అది మంచిగా ఉడుకుతుంది కొబ్బరి పౌడర్. తర్వాత ఒక సాల్ట్ వేసుకోవాలి 2 స్పూన్స్, అంటే మీకు రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. తర్వాత కలుపుకోవాలి మంచిగా. పీసెస్కి పడుతుంది ఉప్పు. తర్వాత మూత పెట్టుకొని ఒక 5 minutes తీసేసుకొని తర్వాత 2 స్పూన్స్ కారం, ఎంత తినగలిగితే అంత కారం వేసుకోండి. వేసుకొని మంచిగా కలిపి తర్వాత ధనియాల పౌడర్ కొంచెం వేసుకొని మూత పెట్టేసేయాలి. ఇప్పుడు పెట్టేసినాక ఒక 5-10 minutes ఉండాలి. కారం మంచిగా ఉడికి ముక్కకు పట్టేస్తుంది ఇలా. తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని కొంచెం కలుపుకోవాలి. కలుపుకొని ఒక చెంబెడు వాటర్ తీసుకోవాలి, ఒక చెంబుల. ఎందుకంటే మటన్ కదా ఉడకాలి కదా, అందుకే ఒక చెంబుల వాటర్ సరిపోతుంది. అది ముక్కకు మంచిగా కారం ఉప్పు అంతా పట్టేస్తుంది మనకి అంతా. అట్లా కలుపుకొని ఈవెన్గా మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 15-20 minutes పెట్టేసుకొని ఇలా దగ్గర పడితే దాకా చూసుకోవాలి. ఊరికి దగ్గర పడ్డాక కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని అంతే రెడీ అయిపోయింది. అందులోకి నేను దోశ ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ కదా ఇక రైస్ ఏమని టిఫిన్కి ఒక చట్నీ చేయడం కంటే ఇక దోశ వేసుకుందామని దోశ వేస్తున్నాను. మల్టీగ్రెయిన్ దోశ. అన్ని పప్పులు వేసి చేస్తున్నాను, పొట్టు పప్పులే వేసి చేశాను. అలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మటన్ విత్ దోశ చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలా కాలాక తీసేసుకోవడమే. మంచిగా కాలుతుంది, మంచి కడకు వస్తుంది, మంచిగా హోటల్ స్టైల్ వస్తే రెడీ. ఇలా సర్వ్ చేసుకోవడమే, తినేయడం చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి ప్లీజ్. మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ కూడా చేయండి ప్లీజ్.